హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజు గీత. చూడండి ఫ్రెండ్స్, మా గేదెలు అయితే ఈరోజు వదిలాం ఫ్రెండ్స్ బయటికి. చూడండి, కొంచెం పచ్చిగా పడిందాన నిలబడ్డాయి, లేకుంటే నిలబడవు ఫ్రెండ్స్. ఈ పశువులు, ఈ ఆవులు ఇవన్నీ మూగజీవాలే కావచ్చు, కానీ మనుషుల కంటే ఇవే బెటర్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనుషుల్లా మాట మార్చలేవు, మనుషులతో తేడాగా మాట్లాడలేరు, మనుషుల దగ్గర డబ్బు లేదనేది లేదు, మనుషుల దగ్గర బంగారం లేదు అనేది లేదు, ఏది లేదు ఫ్రెండ్స్. ఏ స్వార్థము లేని జీవులు మూగజీవులు. అందుకే సృష్టిలో ఈ జీవులతో స్నేహం చేస్తేనే మేలు కానీ మనుషులతో కన్నా. నిజం ఫ్రెండ్స్. ఇలా ప్రశాంతంగా గేదెల్లో వండుకొని ఆవులను తోలుకొని ప్రశాంతంగా దళం చూస్తూ దానిలతో మాట్లాడితేనే మనశ్శాంతిగా ఉంటుంది, ఈ మనుషులతో మాట్లాడేదానికన్నా. ఎందుకు ఫ్రెండ్స్, డబ్బులు ఉంటేనే మనుషులు, డబ్బులు లేకోకుంటే మనుషులు కాదా? ఇంకా ఎప్పుడు ఇంతేనా ఈ జీవితం? అంత స్వార్థంగా ఉండొద్దు ఫ్రెండ్స్. ఈరోజు ఉండొచ్చు డబ్బు, రేపు పోవచ్చు, అంతేగా. కానీ ఇదే మాట, ఇదే మనుషులను మరొకసారి చూడలేము. ఆ మాటలనే మనుషులను మొహం వైపు కూడా చూడలేము. అది నిజం ఫ్రెండ్స్. వెన్నెల కొన్నాళ్ళు, చీకటి కొన్నాళ్ళు. ఈ డబ్బు శాశ్వతం కాదు, మనుషులు శాశ్వతం, మనస్తత్వం శాశ్వతం. ఇది నిజం ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకప్పుడు సిచ్యువేషన్లో బాగుండొచ్చు, 15 రోజులు వెన్నెలు ఉండొచ్చు, ఆ వెన్నెల్లో కష్టాలు సుఖాలు అనేటివి మర్చిపోయి ఉండొచ్చు. కానీ చీకటి వచ్చిన తర్వాత వెన్నెలను అస్సలు మర్చిపోవద్దు. కనీసం ఒక పారి కాకుంటే ఒక పారన్నా వెన్నెలు ఉంటే బాగుంటుంది అనుకుంటాం. అదే చీకటి ఉంటే బాగుంటుంది అని ఎప్పుడు అనుకోం కదా. అదే జీవితం ఫ్రెండ్స్. వెన్నెల కొన్నాళ్ళు, చీకటి కొన్నాళ్ళు. చీకటిని అస్సలు ఊహించలేము, వెన్నెలను ఎల్లప్పుడూ తలుచుకుంటాము. ఇదే మన జీవితం.